మరిన్ని నగర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. బ్రేక్ఫాస్ట్ అండ్ మిల్క్ పథకాన్ని బొల్లారం సదర్ బజార్ ప్రభుత్వ పాఠశాలలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన ఎమ్మెల్యే ఈ పథకం పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. లంగర్ హౌస్ టిప్పుఖాన్ ఫూల్ వద్ద ఆర్టీఓ అధికారులు స్కూల్ కాలేజ్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఫిట్నెస్ సర్టిఫికేట్, ఫైర్ సేఫ్టీ పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉన్నాయా లేదా అనే అంశాలు పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన బస్సులపై జరిమానా విధించారు. ప్రతి సమస్యకు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం మానుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. మెట్రో తొలి దశకు కేంద్రం నిధులు అందించిందని, ఇప్పుడు రెండో ఫేజ్కు మాత్రం 100% రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తామని చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేసేందుకు 19,000కు పైగా పోస్టులతో ఒకే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ధర్నా చేసింది. తక్షణమే సర్కార్ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించింది. అంబర్పేట మహంకాళి అమ్మవారి దేవాలయంలో జన్మదినం సందర్భంగా ప్రభుత్వ బీసీ సంక్షేమ అభివృద్ది సలహాదారు వి హనుమంతరావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జీహెచ్ఎంసీ మహిళా కార్మికులకు హనుమంతరావు చీరలు పంపిణీ చేశారు. లంబాడీ ఉద్యోగస్తులైన ఉన్నత అధికారులపై ఏసీబీ దాడులను నిరసిస్తూ గిరిజన విద్యార్థి సంఘం ఏసీబీ కార్యాలయాన్ని ముట్టడించింది. ఒకే కులానికి చెందిన అధికారులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. విద్యానగర్లోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ పుస్తకాలను అందజేసింది. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులను ఆదుకోవడమే లక్ష్యమని సంస్థ చైర్పర్సన్ శ్యామలరావు తెలిపారు.